దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రులు. రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యమన్నారు. నదీ జలాల్లో తెలంగాణ వాటా కోసం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు. సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ నిజాలు బయటపడతాయనే బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మినిస్టర్స్. కృష్ణా, గోదావరి జిల్లాల్లో తెలంగాణ హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రులు ఉత్తమ్, తుమ్మల పాల్గొన్నారు. కృష్ణమ్మ సాక్షిగా, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా నది, గోదావరి నదీ జలాలు, ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా. పసిబిడ్డ లాంటి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ శాఖలో అగ్రగామిగా ముందుకు పోతా ఉంది. తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసి భారతదేశానికే మార్గదర్శకంగా ఉండేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కేటీఆర్ 10 ఏళ్లు అధికార దుర్వినియోగం చేశారన్నారు మంత్రి వివేక్. మునుగోడు ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. కవితతో పాటు కుటుంబీకుల అందరి ఫోన్లను కేటీఆర్, హరీష్ రావు ట్యాపింగ్ చేయించారన్నారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి వివేక్. నేను కూడా మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్ లో నేను ఇన్ఛార్జ్ ఉంటే అక్కడ నా ఫోన్ ట్యాపింగ్, మా పైసలు పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏదైతే చేసినారో కేటీఆర్ ఆయన మర్చిపోయినాడు. వారి భయం ఏంటంటే వారు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ సొంత చెల్లె కవిత మీద, వాళ్ళ మీద కూడా, కుటుంబ సభ్యుల మీద కూడా వాళ్ళందరూ ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ రోజులలో చేయడం జరిగింది. అవన్నీ కూడా బయటకు వస్తాయని ఆ భయంతో ఇవన్నీ విమర్శలు చేస్తారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి 5,75,000 కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు. ఐటీ, ఫార్మా, ఏఐ వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైటెక్స్ లో నిర్వహించిన ఏస్ టెక్ హైదరాబాద్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ విజన్తో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ 10 ఏళ్లలో నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు తేలేదన్నారు. ఇప్పుడు గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా నీళ్లు నగరానికి తెస్తున్నామన్నారు. బంజారా హిల్స్ లో 10 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం. గోదావరి ఫేజ్ 1 సింగూరు జలాలను కాంగ్రెస్ తీసుకొస్తే 10 ఏళ్లలో ఒక నీళ్ల సుక్క తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. ఇలా మళ్ళీ గోదావరి ఫేజ్ 2 తీసుకొస్తా ఉన్నాం. ఇదంతా కూడా పెరుగుతున్నటువంటి హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ప్రయత్నం జరుగుతోంది. అందుకే ఒకసారి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. జనగామ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. జనగామ పెంబర్తి క్రాస్ రోడ్ లో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు మంత్రితో పాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్లను కొబ్బరికాయ కొట్టేందుకు ఆహ్వానించారు ఎమ్మెల్యే పల్లా. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదంటూ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఎమ్మెల్యే పల్లా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.